అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. IPL 2025 సంవత్సరంలో జరిగిన 3వ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ బోనీ కొట్టింది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ పై ఘన విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ముంబైపై మరొకసారి ఆధిపత్యాన్ని చూపించింది. ఇక వివరాల్లోకి వెళ్తే ముందుగా టాస్ గెలిచిన చెన్నై జట్టు బౌలింగ్ తీసుకుంది. ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్ అందరూ కూడా చేతులెత్తేశారని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హిట్ మ్యాన్ నుంచి మంచి ఇన్నింగ్స్ ఆశించినప్పటికీ హిట్ మ్యాన్ అయితే ఘోరంగా వైఫల్యం చెందాడు. ఇక ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ 29 పరుగులతో ఆదుకునే ప్రయత్నం అయితే చేశాడు. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే తిలక్ వర్మ 31 పరుగులు చేసి మరొకసారి తన సత్తా ఏంటో చూపించాడు. అలాగే చివర్లో చాహర్ మాత్రం ముఖ్యంగా దీపక్ చాహర్ తన సత్తా ఏంటో పూర్తిగా మరొకసారి చెన్నై సూపర్ కింగ్స్ ని నిరూపించాడు. ముఖ్యంగా తనని వదులుకున్నందుకు కసితో ఆడినట్లుగా ముఖ్యంగా అయితే దీపక్ చాహర్ అయితే 28 పరుగులు చేసి కేవలం 15 బంతుల్లోనే ముంబై ఇండియన్స్ గౌరవప్రద స్కోరు రావడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు కూడా విజృంభించారు. ముఖ్యంగా అహ్మద్ ఇద్దరూ కలిసి 7 వికెట్లు తీసుకున్నారు. ఖలీల్ అహ్మద్ 3 వికెట్లతో తన స్టామినా చూపిస్తే ఖలీల్ అహ్మద్ తో పాటుగా తాను తక్కువేం కాదన్నట్టు నూర్ అహ్మద్ 4 వికెట్లు తీశారు. ఇక ముఖ్యంగా అలేస్ కానీ అశ్విన్ కానీ తల ఒక వికెట్ తీసుకుని ముంబై ఇండియన్స్ ని కుప్పకూలటంలో కీలక పాత్ర పోషించారు. ముంబై ఇండియన్స్ బౌలర్లు ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మెన్ ని కట్టడి చేసే ప్రయత్నం అయితే చేశారు. చివరి వరకు కూడా ముంబై ఇండియన్స్ బౌలర్లు శ్రమించారని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ ముఖ్యంగా రవీంద్ర మాత్రం మరొకసారి తన స్టామినా ఏంటో చూపించాడు. 65 పరుగులు చేశాడు. అలాగే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన గాయక్వాడ్ 53 పరుగులతో చెన్నై సూపర్ కింగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక మిగిలిన బ్యాట్స్మెన్లు ఎవరు చెప్పుకోదగ్గ స్కోర్ అయితే చేయనప్పటికీ కూడా ముఖ్యంగా వీళ్ళిద్దరి మంచి అర్ధ సెంచరీలతో చెన్నై సూపర్ కింగ్స్ మొదటి మ్యాచ్ లో ఘన విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. ఇక ముంబై మరొక కొత్త బౌలర్ని తెచ్చింది. ముఖ్యంగా పుత్తూరు 3 వికెట్లు తీసి తను కొత్త టాలెంట్ ఉంది, తనలో స్టామినా ఉంది అని ముంబై ఇండియన్స్ ప్రేక్షకులకు కానీ ముంబై ఇండియన్స్ అభిమానులకు కానీ ఒక మంచి బౌలరు వచ్చాడు అనే విధంగా ఈ మ్యాచ్ లో మాత్రం పుత్తూరు ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి తన ఇంపాక్ట్ చూపించాడని చెప్పుకోవచ్చు. కాబట్టి ఓవరాల్ గా ముంబై ఇండియన్స్ అలాగే చెన్నై సూపర్ కింగ్స్ 2 జట్లు కూడా బాగా ఆడినప్పటికీ ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్లు వైఫల్యం చెందటంతో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మెన్లు విజృంభించడంతో చెన్నై సూపర్ కింగ్స్ మొదటి మ్యాచ్ లో విజయం దుందుబి మోగించిందని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ముంబై ఇండియన్స్ కి ఆల్రెడీ మనం అలవాటే అని ప్రివ్యూలో కూడా చెప్పుకున్నాం. ఇప్పటి వరకు కూడా 12 సంవత్సరాలుగా వరుసగా మొదటి మ్యాచ్ ఓడిపోతూ వస్తున్న ముంబై ఇండియన్స్ తన ఓటమి పరంపర 13వ సంవత్సరం కూడా కొనసాగించింది. కాబట్టి ఈ 13 సంవత్సరాల్లో ముంబై ఇండియన్స్ మొదటి మ్యాచ్ ఓడిపోయినప్పటికీ కూడా 5 టైటిల్ని అయితే నెగ్గింది. కాబట్టి ముంబై ఇండియన్స్ ఓడిపోయినప్పటికీ కూడా ముంబై ఇండియన్స్ ని ఎలాంటి తక్కువ అంచనా వేసే అవసరం అయితే లేదు. నెక్స్ట్ మ్యాచ్ నుంచి హార్దిక్ పాండ్యా కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి ముంబై ఇండియన్స్ జట్టు ఇంకాస్త బలం పుంజుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఓవరాల్ గా చెన్నై సూపర్ కింగ్స్ ఈ విజయంతో కాన్ఫిడెన్స్ గా ముందుకు వెళ్లే అవకాశం అయితే ఉంది. ముంబై ఇండియన్స్ కూడా ముఖ్యంగా నెక్స్ట్ మ్యాచ్ హార్దిక్ పాండ్యా మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా బూస్ట్ తీసుకుని ఇంకాస్త ముందుకు వెళ్లే అవకాశం అయితే ఉంది. ఇక ముఖ్యంగా పాయింట్ల పట్టిక విషయానికి వస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ మొదటి స్థానంలో కొనసాగుతుంటే ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ అలాగే RCB జట్లు తర్వాత స్థానాల్లో అయితే కొనసాగుతున్నాయి. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇషాంత్ కిషన్ 106 పరుగులు చేయడంతో ఆరెంజ్ క్యాప్ రేస్ లో మొదటి స్థానంలో ఉంటే నూర్ అహ్మద్ 4 వికెట్లు తీయడంతో పర్పుల్ క్యాప్ లో మొదటి స్థానంలో అయితే కొనసాగుతున్నాడు. ఇది ఓవరాల్గా ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ యొక్క కంప్లీట్ రివ్యూ. ఆల్రెడీ ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించే అవకాశం ఉంది. ఎందుకంటే ముంబై ఇండియన్స్ ని 3 అంశాలు ముఖ్యంగా హోమ్ అడ్వాంటేజ్ లేకపోవటం, అలాగే హార్దిక్ పాండ్యా బుమ్రా లేకపోవటం, అలాగే 3వ పాయింట్ కింద మనం చూసుకుంటే ఇటు మొదటి మ్యాచ్ ఓడిపోవటం అనేది కొనసాగుతుంది. కాబట్టి ముంబై ఇండియన్స్ ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మనం మ్యాచ్ ప్రివ్యూలో మాట్లాడుకోవటం జరిగింది. మనము ఏదైతే మాట్లాడుకున్నామో ఆ ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ గా నిన్న జరిగిన మ్యాచ్లు అయితే ప్లే చేశాయని మనం చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్ గా ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ యొక్క కంప్లీట్ ప్రివ్యూ. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.